మేము వెళ్ళేసరికి గుడి అయితే క్లోజ్ చేసేశారు. ఈ ఏరియాలో క్లైమేట్ ఏంటో నిమిషానికి చేంజ్ అయిపోతా ఉంది. బాగా వర్షం అయితే పడుతుంది. రీచ్ అయ్యేసరికి 9:30 అయింది. హలో, ధర్మస్థలంకి అయితే స్టార్ట్ అయ్యాము. డైరెక్ట్ గా టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము. ఒకవేళ గుడి ఓపెన్ లో ఉంటే దర్శనం చేసుకుందామని. బట్ గుడి 8:30కే క్లోజ్ అంట. ఇంకా చేసేదేం లేకుండా మార్నింగ్స్ ఎప్పుడు గుడి ఓపెన్ చేస్తారో వెళ్ళైతే కనుక్కున్నాను. క్లైమేట్ అయితే చాలా చలిగా ఉంది ఇక్కడ. కొంచెం పెద్దవాళ్ళు వచ్చేటట్టు అయితే ఖచ్చితంగా స్వెటర్స్ అయితే తెచ్చుకోండి. రెయిన్ కోట్స్ అయితే అస్సలు మర్చిపోకండి. ఒకవేళ ఫ్యామిలీ అంతా ట్రావెల్ చేసేటట్టు అయితే మినిమం 2 పెద్ద గొడుగులు అయితే తెచ్చుకోండి. ఇక్కడ చాలా రేటు ఉంటాయి. నైట్ లో గుడి ఏరియా చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరు లేరు రోడ్ లో. మేము ఈవినింగ్ వ్యూస్ బాగా మిస్ అయ్యాము. మీరైతే కొంచెం ఈవినింగే అక్కడ ఉండేలా అయితే ప్లాన్ చేసుకోండి. ఇంకా చేసేదేం లేకుండా రూమ్ అయితే చూసుకోవడానికి వెళ్ళాము. రూమ్ అయితే దొరికేసింది. ఇక్కడ రూమ్స్ అన్ని రీజనబుల్ గానే ఉన్నాయి. లైక్ 1700, 1800 అలానే అవుతుంది. కొంచెం గట్టిగా అడిగామంటే 1500కి కూడా సరే అంటారు. మొహమాటం అస్సలు పడకండి. మేము తీసుకున్న రూమ్ లో 4 మెంబర్స్ అయితే ఫ్రీగా పడుకోవచ్చు. ఒక పెద్ద హాల్ అలానే బాత్రూమ్ అయితే ఉంటుంది. రూమ్స్ అయితే పర్లేదు. ఈ వర్షం ఏంటో ఆగి పడతానే ఉంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుందంట. తెల్లారితో అయితే చూడాలి. మార్నింగ్ ఎర్లీగా లేచి దర్శనంకి అయితే వెళ్ళాలి. చాలా టెంపుల్స్ అయితే విజిట్ చేయాల్సి ఉంది రేపు. టెంపుల్ వీడియోస్ అని అప్కమింగ్ డేస్ లో పోస్ట్ చేస్తాను. ఇంకా ఫ్రెష్ అప్ అయి పక్కనే హోటల్ ఉంటే డిన్నర్కి అయితే వెళ్ళాము. ఇంకా తినేసి రూమ్కి అయితే వచ్చేసాం. మీరు ఎవరైనా ఆల్రెడీ ఈ టెంపుల్ విజిట్ చేశారా? విజిట్ చేస్తుంటే కామెంట్ అయితే చేయండి. సరే అయితే.